ఇప్పుడు బాయ్స్ వర్సెస్ గర్ల్స్ దంశరాజ్ ఆడబోతున్నాం అంతే కదా? అంతే. బాయ్స్ వైపు నుంచి ఎవరు రాబోతున్నారు? భాస్కర్ అన్న. సో భాస్కర్ గారు ఇప్పుడు నేను మీకు పాట చెప్తాను, మీరు అది యాక్ట్ చేసి మీ బాయ్స్ కి చెప్పాలి, వాళ్ళు కరెక్ట్ గా గెస్ చేయాలి. ఓకే, సాంగ్ వచ్చి భాస్కర్ గారు ఆల్ ది బెస్ట్. చిరంజీవి గారు సాంగ్ 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 ఆ ఫస్ట్ మాట చెప్పు. ఫస్ట్ మాట. టైమా సమయం సమయం. సందె పొద్దుల కాడ సంపంగిన వింది అందగత్తెన చూడ జాబిల్లి వచ్చింది. కంగ్రాచులేషన్స్, మీరు మీ టీం కోసం గెలుచుకున్నారు 1 పాయింట్. ఏలండి. ఓకే గర్ల్స్ ఎవరు వస్తున్నారు? వర్ష, నువ్వు నీ టీం కోసం 1 పాయింట్ గెలుచుకున్నావు. అబ్బాయిల నుంచి ఎవరు రాబోతున్నారు? హీరో ఎవరు? హీరో లేడా? హీరో లేడా? ఓకే రెడీ. చెప్పు. ఆకాశం నింగి నేల. చందమామ. అరే లేడీ వర్షన్ సాంగ్, లేడీ వర్షన్ సాంగ్. ఓకే ఓకే. ఆకాశం అనేది ఉందా అసలు? లేదు. ఎందుకు పైకి వెళ్తున్నావు బతుకులు? టైం టైం రాత్రి రాత్రి ఒక నిమిషం చేయరా. రాత్రి అయినా నాకు ఓకే. దానికి చెప్పు ఒకసారి. ఇది అన్నావు. ఎవడు? చీకటి ఉంది కదా రాత్రి. ఇది చీకట. ఇదేంటిది? ఆ పాటలో స్టెప్ పగలైన నాకు. అది ఆ పాటలోనే సార్, ఇంకెక్కడ వేయలేదు అది. ఆది గారు మీరైతే ఎలా చెప్తారు రాత్రి అయినా ఓకే పగలైనా ఓకే అని? నాకు ఫోన్ చేసి చెప్తాను. నీకేం ప్రాబ్లం? గర్ల్స్ మీ టీం నుంచి ఎవరు? కమ్ ఐశ్వర్య. ఐషు 2 పాయింట్స్ అటువైపు గుర్తుపెట్టుకో. ఓకే లేడీస్ రెడీయా? రెడీ. ఏడుపు సాంగ్ ఒకటే. చచ్చిపోయిందా? ఆ నలుగురు అమ్మా ఆ నలుగురేలే కానీ పాట చెప్పు. ఆ నలుగురు టైమ్ అప్, టైమ్ అప్. పాట పాడదు. ఆ నలుగురు తర్వాత చెప్పు ఏంటి? ఆ నలుగురు. నిన్ను అనవసరంగా పెట్టమన్నా. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ప్లీజ్. ఒక్కడై రావడం. వాళ్ళు పాడాల్సింది పాట పాడారు ఆ నలుగురు. ఈ పాటలో ఆ నలుగురు ఉందా లేదా? మీరు చెప్పాల్సింది పాటలో ఉన్నది కాదు, డైరెక్టర్ ఏ పదాలు అయితే చెప్పాడో అవి చెప్పాలి. ఓకే సో అన్ఫార్చునేట్లీ బాయ్స్ 2 పాయింట్స్, గర్ల్స్ 1 పాయింట్. ఓకే సో నెక్స్ట్ ఎవరు బాయ్స్ వైపు నుంచి? ఆ సైడ్ రాఘవ గారు వస్తున్నారు. రాఘవ్ గారు ఓకేనా? ఆల్ ది బెస్ట్. రాగ్ గట్టిగా ఫ్లోర్ లో కాస్త ఏసీ పంచితే రగ్గు కావాలంటాడు ఆయన. రాగ్ ఆయన. ఒకసారి రెడీ. ఫస్ట్ వర్డ్. ఈ కళ్ళు నీళ్ళు ఇష్టం. కంటి చూపు పుడుతుందా? 10, 9, 8, 7, 6, కంటి చూపు సూపరే పిల్లేమో కేకరే 2, ఆకాశంలో బొక్కడింది. నాకు చెప్పి ట్రై చేస్తాను. ట్రై చేస్తారా? కానీ ఇది పాయింట్ మీకు రాదు, జస్ట్ ఊరికే టైం బొక్క చేయడానికి మీరు చేయండి. చూడ చక్కని తల్లి నాకంటి జాబిలి.
కోసం ఇలా చేస్తారా? ప్రస్తుతానికి మీరు 2 పాయింట్, గర్ల్స్ 1 పాయింట్. నీలిమ రండి. నీలిమ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది, చేసేస్తదంట. ఓకే రెడీ. నువ్వు ఇదంటే మళ్ళీ నువ్వు అంటారు. నా ప్రేమ కథకు నేనే కదా విలను, నా రాత నాది తప్పు ఎవరిదనను. ఏమయ్యా డైరెక్టర్ వాళ్ళ మీద ప్రేమ ఉండి అన్ని ప్రేమ పాటలు ఇస్తున్నాడు, ఏంటిది బొక్క? వెల్ డన్ నీలిమ. వాళ్ళు కులుకుంటూ ఉంటారు. మీరు గెలుచుకున్నారు 1 పాయింట్ మీ టీం కోసం. గర్ల్స్ 2 పాయింట్స్, బాయ్స్ 2 పాయింట్స్. ఇట్స్ టైం ఫర్ టై బ్రేకర్. ఈ టై బ్రేకర్ లో నేను ఒక పార్ట్ ని యాక్ట్ చేయబోతున్నాను. ఏ టీం గెస్ట్ చేస్తే వాళ్ళు విన్నర్స్. మేము గెస్ట్ చేయం, ఏ మీకు యాక్టింగ్ చేయడం రాదు కదా. సో ఈ టై బ్రేకర్ లో ఇప్పుడు నేను యాక్ట్ చేయబోతున్నాను. ఏ టీం ఫస్ట్ గెస్ట్ చేస్తే వాళ్ళు విన్నర్స్. ఓకే మ్యామ్. రెడీ. హీరో ఎవరు? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ్మా ఎవరు కొట్టారు? ఏయ్ పాటే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? నాకు యాక్టింగ్ రాదని ఎవరన్నారు? యాక్టింగ్ రాదు కాబట్టి తెలిసింది, నువ్వు మహా యాక్టింగ్ చేస్తుంటే అసలు అర్థమయ్యేది కాదు. ఎవరు గెలిచారండి? ఇక్కడ అమ్మాయిలు మోసం చేస్తున్నారు. అక్కడ డైరెక్టర్ అబ్బాయి, ప్లే చేసే వాళ్ళ అబ్బాయి, అక్కడ కూర్చున్న వాళ్ళ అబ్బాయిలు. మేము అమ్మాయిలనే మోసం చేసావు, నువ్వు అమ్మాయిని మోసం చేసావు, మేము చెప్పాము అది. సో ప్రగతి గారు ఎలా అనిపించింది ఈ డమ్ షరాడ్ సెగ్మెంట్? ఐ లైక్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అంటే ఈజీగా ఉండడం వల్ల తొందరగా అయిందా, లేకపోతే నువ్వు బాగా చెప్పడం వల్ల తొందరగా అయిందా? ఈజ్ అ టై అగైన్. అంటే ఇలాంటి గేమ్స్ ఎన్ని ఆడినా ఆనందంగానే ఉంటది. ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్, గ్రూప్ యాక్టివిటీ కాబట్టి. బట్ వెల్ డన్ బాయ్స్ అండ్ వెల్ డన్ గర్ల్స్. 2024 2025 టీవీ ఫలితాలు విడుదల. ఆటల్లోను పాటల్లోను డాన్స్ లోను కామెడీలోను అన్నిట్లోనూ #1 శ్రీదేవి డ్రామా కంపెనీ సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకు. అసలు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ స్టూడెంట్స్ అందరికీ ఏం పని? నేను నా వాళ్ళు, ఇది నా సామ్రాజ్యం. నేను ప్రళయం, నేను విలయం. నన్ను ముట్టుకోలేవు. ఏం చేసినవన్నీ చూస్తే తట్టుకోలేవు. ప్లే బాయ్ నాకు. ఇంతమంది గొడవ చేస్తుంటే ఈ అమ్మాయి ఒక్కటి చాలా శ్రద్ధగా చదువుకుంటుంది. ఏం చదువుతున్నావురా? అసలు చదవకుండా ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలనే పుస్తకం చదువుతున్నా. వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు ఫేర్వెల్ ఈ రోజు ఇక్కడ జరుపుకుందామని వచ్చారు. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. మీరు పాడిన ప్రతి సాంగ్ వైరలే. వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా, పడ్డంక ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా. సో ఒకవైపు వచ్చి స్టూడెంట్స్, ఇంకోవైపు వచ్చి మా ఆర్టిస్టులు ఇద్దరు కలిసి ఫస్ట్ ఎవరు వాళ్ళు లాలీపాప్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. నువ్వు మనిషివి, ఇది లాలీపప్పు. నువ్వు ఊరకుక్క మటన్ బొక్క కోసం వెళ్ళిపోయినట్టు. నీకు ఒకటే చెప్తా, ఏంటి? ఇక నువ్వు జీవితాంతం వాడు తినగా మిగిలిన తినడమే. చెప్పే. నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. వెరీ క్యూట్ పర్ఫార్మెన్స్ అండ్ యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ ఆల్సో. సంకురాత్రి కోడి కట్టి లాంటి కోడి కొంచెం చలిమి చేస్తే అది సొంత మౌనుగా.
మీనింగ్ సౌమ్య చెప్తే వినాలను. సంక్రాంతిలో ఒక కోడి వస్తుంది. కట్టి లాంటి కోడి అంటే నైఫ్ లాగా ఒక కోడి ఉంటుంది. రెండుని కలిపి ఆ రెండింటిని కలిపి కోసి తినేయాలి. ఈ సంవత్సరమైన కొత్త కలరింగ్ వస్తదేమో అనుకున్నాను కదే ఇదేవతే ఇది రాసుకో రాసుకోవే రాసుకో. ప్లీజ్ సార్ ఆ వీడియో డిలీట్ చేయండి సార్. మాకేంటి మాకేంటి ఇలాంటివి జరగకుండా చూసుకుంటున్నాం అండి.